Yes. If OA is equals to I plus J plus K, AB is equals to 3I minus 2J plus K, PC equal to I plus 2J minus 2K, and CD is equals to 2I plus J plus 3K. Then find the vector OD. Find the vector OD. Right. So ఇప్పుడు మనకి ఇక్కడ వెక్టార్ ఓడి కావాలి. సో ఓడి ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అన్ని యాడ్ చేసుకుంటూ వస్తానమ్మా. ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బిసి బార్ ప్లస్ సిడి బార్, ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ జనరల్ ఇక్కడ మనకు నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మేడం. ఏ ఇప్పుడు ఈ రెండు తీసుకుందామా, ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకుందాము. ఓఏ ప్లస్ ఏబి, ఏఏ క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏం మిగులుతుందమ్మా, ఓబి. నెక్స్ట్ చేద్దామా, బీసీ ప్లస్ సిడి. మళ్ళీ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. అంటే బీబీ తీసేస్తే ఏమవుతామా, ఓసి ప్లస్ సిడి. సో సిసి తీసేస్తే ఏమవుతామా, ఓడి. అంటే ఓడి అన్నట్టే కదా. సో అందుకని ఇవన్నీ యాడ్ చేస్తుంటా. ఓ నుంచి డి వరకు వస్తున్నాను ఇక్కడ. సో ఓ నుంచి డి వరకు ఉంది కాబట్టి ఓడి అని రాయొచ్చు. ఇప్పుడు ఓఏ వాల్యూ ఏమైతే ఉంటుందో వాటిని యాడ్ చేయడమే. ఐ ప్లస్ జే ప్లస్ కే ఏబి. ఏబి వాల్యూస్ ఏమున్నాయమ్మా, 3i మైనస్ 2j ప్లస్ కే. బీసీ వాల్యూ ఏముందమ్మా, ఐ ప్లస్ 2j మైనస్ 2k ప్లస్ సిడి. సిడి వాల్యూ ఏంటమ్మా, 2i ప్లస్ జే ప్లస్ 3k ప్లస్ 3k. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఐ ప్లస్ 3i ఏమవుతుందమ్మా, 4i. సో ఇక్కడ అన్ని ఐలు యాడ్ చేద్దామా. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 1 5, 5 ప్లస్ 2 7, 5 ప్లస్ 2 7. సో 7i ఉంది ఇక్కడ, 7i బార్ ప్లస్. నెక్స్ట్ ఐ తర్వాత నెక్స్ట్ ఏమన్నా జే. జేలోకి వెళ్ళి మైనస్ 2 తీస్తే ఓన్లీ మైనస్ జే ప్లస్ 3j ప్లస్ 4j, అంతే కదమ్మా. జేలోకి వెళ్ళి ఇస్తే మైనస్ జే, మైనస్ జేలోకి వెళ్ళి ఒక ప్లస్ 2 అంటే ప్లస్ జే ప్లస్ జే అంటే 2j అవుతుంది. జస్ట్ ఏం లేదు, జస్ట్ జేలన్నీ యాడ్ చేసేద్దాం. సో 2j, మళ్ళీ చెప్తున్నానమ్మా, జేలోకి వెళ్ళి మైనస్ 2 తీస్తే మైనస్ జే మైనస్ ప్లస్ 2j అంటే మైనస్ 1 ప్లస్ 2j ఏంటమ్మా, ప్లస్ జే ప్లస్ జే 2j. నెక్స్ట్ కూడా కే టర్మ్స్ తీసుకుంటున్నాను. కే ప్లస్ కే 2k, ఇది క్యాన్సిల్ అమ్మా. 2k మైనస్ 2k క్యాన్సిల్, రిమైనింగ్ ఏముందమ్మా, 3k ఉంది. సో ఆన్సర్ 3k. 3k, దట్స్ ఇట్, అదే ఆన్సర్. Find the equation of the plane which passes through the points. So ఇక్కడ ఒక 2 points ఇచ్చేసాడమ్మా. And parallel to the vector. And parallel to the vector. ఓకేనమ్మా. సో which passes through the points. ఇక్కడ ఒక 2 ఓకే వెక్టార్స్ ఇచ్చి అండ్ parallel to the another vector అన్నాడమ్మా. సో parallel అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుందమ్మా. ఆ ఫార్ములా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ఏ బార్ ఈక్వల్ టు, సో దీన్ని ఏ బార్ అంటున్నానమ్మా, 2i ప్లస్ 4j ప్లస్ 2k. నెక్స్ట్ దీన్ని బి బార్ అంటున్నాను. బి బార్ వచ్చేసి 2i ప్లస్ 3j ప్లస్ 5k. ఈ ప్యారలల్ టు ద వెక్టార్ ది సి బార్ అంటున్నాను. సి బార్ ఈక్వల్ టు 3i మైనస్ 2j ప్లస్ k. ఓకే, నెక్స్ట్ the vector equation
of plane passing through A bar, comma B bar. A bar, B bar అంటే ఏదమ్మా passing through with A bar and B bar and parallel to the formula parallel to C bar. C bar ఏదమ్మా ఇదే కదా parallel to C bar. సో దీనికి ఫార్ములా ఏంటి is R bar equal to 1 minus S into A bar plus SB bar plus TC bar. SB bar plus TC bar. ఇది ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ R bar equal to 1 minus S into A bar. A bar అంటే ఇదే కదా. ఎస్ ఇది A bar గా తీసుకుంటున్నాను. 2i plus 4j plus 2k plus S into B bar. B bar అంటే ఇదే కదమ్మా. B bar అంటే ఇది 2i సో ఇక్కడ B bar ప్లేస్ లో మనం B bar రాసేస్తాం. ఏమిటమ్మా 2i plus 3j plus 5k plus t ఇంటూ సో C bar ఏదైతే ఉందో C bar రాసేస్తున్నాను 3i minus 2j plus k minus 2j plus k గా తీసుకుంటున్నాం. సో దట్స్ ఇట్ అమ్మా. అక్కడతోటి ఇంకా అక్కడతోటి అదే ఆన్సర్ అయిపోతుంది అమ్మ అడిగారు. ఓకేనా, దట్స్ ఇట్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కి వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాను. సి లెట్ A bar equal to 2i plus j plus 3k, B bar equal to minus 4i plus 3j minus k. Formula. The vector equation of the line passing through the points A bar comma B bar is R bar equal to 1 minus T A bar plus TB bar. The formula. So the vector equation of the line passing through the points is so 1 minus T into A bar plus TB bar is the formula. R bar equal to 1 minus T A bar. A bar అంటే తెలుసు కదమ్మా, ఇది A bar, ఇది B bar గా తీసుకుంటాం. A bar అయితే A bar సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2i plus j plus 3k plus T into B bar minus 4i plus 3j minus k. సో ఇప్పుడు అన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేసి ఏం చేద్దాం, టీ కామన్ తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే టీని కామన్ గా తీసుకుందాం. R bar equal to
సో మల్టిప్లై చేయమా 1 ఇంటూ హోల్ బ్రాకెట్ ఏమవుతుందమ్మా సేమ్ అదే వాల్యూ అవుతుంది కదా 1 ఇంటూ దిస్ బ్రాకెట్ 2i ప్లస్ j ప్లస్ 3k మైనస్ p ఇంటూ మళ్ళీ అగైన్ బ్రాకెట్ సో మైనస్ t ఇంటూ 2i ప్లస్ j ప్లస్ 3k ప్లస్ t ఇంటూ మైనస్ 4i ప్లస్ 3j మైనస్ k మైనస్ k ఇప్పుడు 1 ఇంటూ దిస్ హోల్ బ్రాకెట్ ఏమవుతుందో సేమ్ అదే వాల్యూ అవుతుంది కదా హోల్ బ్రాకెటే అవుతుంది r bar equal to 2i plus j plus 3k ఎందుకంటే 1 ఇంటూ 2 2 1 ఇంటూ 2 2 1 ఇంటూ 1 1 1 ఇంటూ 3 3 మళ్ళీ అదే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు టీ తోటి మల్టిప్లై చేద్దాం లేదు అంటే డైరెక్ట్గా టీని కామన్ తీసేసుకుందాం ఓకేనా డైరెక్ట్గా టీని కామన్ తీసేద్దాం ఇట్లా మల్టిప్లై చేసే బదులు నేను టీ కామన్ తీసుకుంటా ప్లస్ టీ అని కామన్ తీస్తా ప్లస్ టీగా కామన్ తీసుకుంటా మరి ప్లస్ టీ కామన్ తీసినప్పుడు ఏమవుతుందమ్మా మైనస్ కూడా ఉంది కదా మైనస్ 2i మైనస్ 2i నెక్స్ట్ మరి ఇక్కడ కూడా టీ ఉంది కదా సో టీ కోఫిషియంట్ ఏమవుతుందమ్మా అక్కడ మైనస్ 4i మైనస్ 4i మైనస్ 4i నెక్స్ట్ ఐలు అయిపోయినాక జే తీసుకుందాం జే పక్కన ఏముందమ్మా అంటే మైనస్ జే ఉంది కదా అంటే టీ కోఫిషియన్స్ ఏమన్నీ మైనస్ జే మైనస్ జే మళ్ళీ ఇక్కడ ఇది ఏందమ్మా 3 ఇంటూ టీ కోఫిషియన్ 1 కదా సో 3j జే అయిపోయిన ఓకే 3 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉందా లేదా మైనస్ ఇంటూ 3k మైనస్ ఇంటూ 3k మైనస్ 3k ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ k మైనస్ k r bar equal to 2i plus j plus 3k plus t into minus 4 minus 2 ఎంత అవుతుందో మైనస్ 6i 3j plus j ఎంత అవుతుందో ప్లస్ 2j మైనస్ 3k మైనస్ 4k మైనస్ 4k దట్స్ ఇట్ అదే ఆన్సర్ అక్కడ ఇంకా find the vector equation of the line passing through the point is said and parallel to the vector so ఎలా చేస్తాం మళ్ళీ సేమ్ ఏ బార్ లెట్ ఏ బార్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j ప్లస్ k నెక్స్ట్ బి బార్ తీసుకుందాం బి బార్ ఈక్వల్ టు 4i మైనస్ 2j ప్లస్ 3k సో ఫార్ములా ఏంటమ్మా అంటే ఇక్కడ the vector equation of the line passing through a bar and parallel to B bar is R bar equal to A bar plus TB bar. ఇది మన ఫార్ములా అంటే ఒక పాయింట్ ఇచ్చి అండ్ ప్యారలల్ టు
అనదర్ ఉంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చేసి ఏం చేశాడు? పారలెల్ టు అనదర్ ప్లేన్ అన్నాడు. అంటే మొత్తం 3 ఇచ్చినట్టు. 3 ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లేస్‌లో ఏ బార్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏ బార్ అంటే ఇప్పుడే మనం అనుకున్నాం కదా! ఏ బార్ ఏంటిదది? ఇదే కదా ఏ బార్, ఇది బి బార్. అలా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 2i + 3j + k 2i + 3j + k ప్లస్ టీబీ బార్. సో బి బార్ కూడా తెలుసు కదా మనకి 4i - 2j ప్లస్ 3k. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామా? ఇక్కడ ఏం చేద్దాము అంటే ఐజేకేలు కామన్. ఈ ప్లేస్‌లో ఏం చేద్దామంటే ఐజేకేలు కామన్‌గా తీసుకుందాం. రైట్. మరి ఐజేకేలు కామన్ తీయాలంటే ఫస్ట్ నేను ఐ అని రాస్తాను ఇక్కడ. ఐ బార్ కామన్ ఇస్తా. ఐ కోఎఫిషియంట్ ఏముందమ్మా? 2. ఐ కోఎఫిషియంట్ 4 ఇంటూ టీయే కదమ్మా! 4 ఇంటూ టీ. 4 ఇంటూ టీ. నెక్స్ట్ జేని కూడా తీసుకుందాం. జే ఏమైతుంది? 3యే కదా! జే ఏమవుతుందమ్మా? -2t. -2t ప్లస్ కే బార్ కామన్. కే బార్ బయటకొస్తేమో 1. ఇక్కడ ప్లస్ టీ ఇంటూ 3 3t. 3 ఇంటూ టీ 3t. దట్స్ ఇట్ అమ్మా. అదే ఆన్సర్ ఇక్కడింక. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. సో ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చేసి పాసింగ్ త్రూ ద పాయింట్స్ అన్నాడు. ఓకేనమ్మా? సో ఇంతకుముందు ఒక క్వెషన్ చూద్దాం. ఇక్కడ మాత్రం ఏమన్నాడమ్మా? జాయినింగ్ ద పాయింట్స్ 2 పాయింట్సే ఇచ్చాడు. యాహ్! జాయినింగ్ 2 పాయింట్స్. ఇక్కడ మాత్రం 3 పాయింట్స్ ఇచ్చేసి జాయినింగ్ అని ఇచ్చాడన్నమాట. సో అప్పుడు ఫార్ములా కొంచెం చేంజెస్ ఉంటదమ్మా. మళ్ళీ సేమ్ లెట్ ఏ బార్ ఈక్వల్ టు బార్, బి బార్ ఈక్వల్ టు సి బార్ ఈక్వల్ టు 3i ప్లస్ 5j బార్. 5j బార్. నెక్స్ట్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ equation of the plane passing through the points passing through the points passing through the points a bar, b bar, c bar is r bar equal to 1 minus s minus t into a bar plus sb bar plus a tc bar. A formula. R bar equal to 1 minus s minus t into a bar అంటే తెలుసు. ఇది ఏ బార్, బి బార్, సి బార్. సిస్టంగా సబ్స్టిట్యూట్ చేసేస్తే చాలు. యా. సో ఆ ప్లేస్లో ఏ బార్ అంటే ఏ బార్ చేసేద్దాం మాట. I minus 2j ప్లస్ 5k.
ప్లస్ ఎస్ ఇంటూ నెక్స్ట్ బి బార్ ఏమవుతుందమ్మా -5j మైనస్ కే ప్లస్ టీ. సి బార్ అంటే సి బార్ సబ్స్టిట్యూట్ చేస్తాం -3i ప్లస్ 5j. సేమ్ అమ్మ ఇప్పట్లాగానే మనం ఏం చేద్దాం ఇక్కడ ఎస్ కోఎఫిషియన్స్ ఏంటి, టీ కోఎఫిషియన్స్ ఏంటి, ఇవన్నీ మనం మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఎస్ సపరేట్గా రాయాలి, టీని కూడా సపరేట్గా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సో 1 ఇంటూ బ్రాకెట్ అమ్మ 1 ఇంటూ బ్రాకెట్ i minus 2j plus 5k. Next, s into this bracket minus s into minus 2j plus 5k. Next, t into this bracket minus t into I minus 2j plus 5k plus s into minus 5j minus k plus t into minus 3i plus 5g. సో 1 ఇంటూ సంథింగ్ సంథింగే కదమ్మా, ఇంకా అదైతే చేంజ్ అవ్వదు. ఇదైతే చేంజ్ అవ్వదు. నెక్స్ట్ నేను ఎస్ కామన్ తీసుకుంటాను. ఎస్లో ఎక్కడెక్కడనే కామన్ తీసుకుంటా. సో ఎస్ కామన్ అంటే ఏంటమ్మా, ఐ బార్ కోఫిషియంట్ ఏముంది -i -i. ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఐలు ఎక్కడా లేవు ఇంకా. ఓకేనా? ఎస్ తోటి చూసుకుంటే కదా, ఎస్ తోటి చూసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుందమ్మా +2j నెక్స్ట్ ఇక్కడ ఏముందమ్మా -5j జస్ట్ ఎస్ కోఎఫిషియన్స్ తీసుకుంటాను. నెక్స్ట్ కే మైనస్ ఇంటూ 5k -5k. ఎస్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ -1k అంటే -k. ఓకే, ఎస్ అయిపోయిందమ్మా. ఎస్లు అన్నీ ఒక దగ్గర రాస్తున్నాను, అంటే ఎస్ కోఎఫిషియన్స్ అన్ని ఒక దగ్గర రాస్తున్నాను. ఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీ కోఎఫిషియన్స్. ఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీ. సో టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే -i బార్. నెక్స్ట్ టీ ఎక్కడ ఉందమ్మా -3i బార్. నెక్స్ట్ ఐలు అయిపోయిన తర్వాత జే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j బార్. టీ దగ్గరికి వద్దాం ప్లస్ 5j బార్. నెక్స్ట్ కే కదా, -5 అంటే కే ఓన్లీ కేనే చెక్ చేసుకోవాలి. -5k ఇక్కడ కే ఏమి లేదు కదా, సో జస్ట్ -k తోటి క్లోజ్ చేద్దాం. ఆర్ బార్ ఈక్వల్ టు ఐ బార్ -2j ప్లస్ 5k ప్లస్ ఎస్ ఇంటూ 2jలోకి వెళ్ళి అంతే ఇక మైనస్ అయ్యే నెంబర్ ఏం తీయము. -5j ప్లస్ 2j ఎంత అవుతుందమ్మా -3j. -5k -k ఏమవుతుందమ్మా -6k ప్లస్ t ఇంటూ -i -3i ఎంతమ్మా -4i. 2j ప్లస్ 5j 7j. ఇక్కడ ఏం లేదు కదా, ఓన్లీ 5k ఉంది కాబట్టి 5k తోటి క్లోజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. మరి ఆన్సర్ అక్కడ.